Good evening, everyone. Welcome to VENKANNA English Guru. Friends, we have actually started a topic that is voice, active and passive voice. ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్, ఇఫ్ మై వాయిస్ ఇస్ క్లియర్, షో మీ థమ్స్ అప్. ఫాస్ట్గా వాయిస్ క్లారిటీగా ఉంటే థమ్స్ అప్ సింబల్ చూపించండి ఫాస్ట్గా. సో దట్ we'll start the session very quickly. Come on, quick. Yes, thank you. Yes, friends, నిన్న జరిగిన క్లాస్ని just we'll have a recapitulation. Yesterday we started active and passive voice, where I taught you what are the rules for transforming a sentence from active to passive. And మనం active voice అంటే ఏంటి, what is active voice, what is passive voice, next and when do we use passive voice, why do we use passive voice, and what are the rules to be followed while transforming a sentence from active to passive ఇవి నేర్చుకున్నాం. ఒక్క 2 నిమిషాలు నేను మీకు మళ్ళీ వాయిస్ అంటే ఏంటి, ఏదైనా ఒక వాక్యంలో 12 అందులో ఉన్నటువంటి కడత 12 చేస్తే లేదా స్వీకరిస్తే అప్పుడు ఆ వాక్యం వాయిస్. ఏ సెంటెన్స్ is said to be in voice if it is received or done by the subject. It is classified into 2 types, active voice, passive voice. కర్తరి వాక్యము, కర్మని వాక్యం. నెక్స్ట్ మళ్ళీ నేను మీకు ఏం చెప్పాను, వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్? A sentence is said to be active if the action is done by the subject, if the action is performed by the subject. ఏదైనా ఒక వాక్యంలో ఆ పనిని చేసినటువంటి వ్యక్తి ఆ సబ్జెక్ట్ అయితే అప్పుడు ఆ వాక్యం మనం యాక్టివ్ వాయిస్ అంటాం. హూ టీచెస్ ఇంగ్లీష్ ప్రిన్సిపల్, హూ ఆర్ లెర్నింగ్ వి అంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ మనం డూయర్ ఆఫ్ ద యాక్షన్ అని అంటాం, మనం నేర్చుకున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ పాసివ్ వాయిస్? ఏ సెంటెన్స్ ఈస్ సెడ్ టు బి ఇన్ పాసివ్ ఇఫ్ ద యాక్షన్ ఇస్ రిసీవ్డ్ బై ద సబ్జెక్ట్. అందులో ఉన్నటువంటి పనిని నెక్స్ట్ అందులో ఉన్నటువంటి కర్త రిసీవ్ చేసుకుంటే దాట్ ఈస్ పాసివ్ వాయిస్. ఇందులో సబ్జెక్ట్ ఏమంటున్నాం? ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో ఇంగ్లీష్ ఇస్ టాట్, వాట్ ఈస్ బీయింగ్ టాట్? ఇంగ్లీష్. అండ్ వాట్ ఈస్ బీయింగ్ లెర్న్డ్? ఇంగ్లీష్. హూ వాస్ కిడ్నాప్డ్? ద గర్ల్. నెక్స్ట్, మెనీ ఆపరేషన్స్, వాట్ వర్ కండక్టెడ్? మెనీ ఆపరేషన్స్. సో ఇలా. సో ఇది పాసివ్ వాయిస్. ఎందుకు మనం ఉపయోగిస్తున్నాం ఈ పాసివ్ వాయిస్ అనేటువంటి అంశాన్ని? టు కన్వే వన్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ అనదర్ వే, కొత్తగా చెప్పడానికి. నెక్స్ట్, టు మేక్ వన్స్ లాంగ్వేజ్ మోర్ పొలైట్, ఫార్మల్, అండ్ టు మేక్ వన్స్ లాంగ్వేజ్ సైంటిఫిక్, టెక్నికల్. చాలా డెఫినేషన్స్ ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. టు కన్వే వన్స్ మెసేజ్ మోర్ పొలైట్లీ అండ్ ఫార్మలీ. కండిషన్స్ ఏంటి? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ యూజింగ్ పాసివ్ వాయిస్. when the doer of the action is not known or unknown, when the doer of the action is not important or irrelevant, when the action is very important. These 3 important conditions. In these conditions we have to use passive voice. Much both. Next, ఏం నేర్చుకున్నాం మనం? what are the rules to be followed for transforming a sentence from active to passive? యాక్టివ్ నుంచి passive కు మార్చేటప్పుడు పాటించాల్సిన సూత్రాలు ఏంటి? ఫస్ట్ సూత్రం నేర్చుకున్నాం. ద గివెన్ సెంటెన్స్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే రూల్ 2, ద మెయిన్ వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ ఇన్ యాక్టివ్ వాయిస్ షుడ్ బి ఆల్వేస్ ట్రాన్సిటివ్. అంటే ఆ మెయిన్ వర్బ్ కి తర్వాత వచ్చిన పదం ఎల్లప్పుడూ నౌన్ లేదా ప్రొనౌన్ అయి ఉండాలి, అప్పుడు అది ట్రాన్సిటివ్. నెక్స్ట్ మనం 3 సూత్రాలు వినాయా? ఎస్. అండ్ ఫస్ట్ రూల్ ఏంటి అంటే ద గివెన్ మెయిన్ వర్బ్ ఫస్ట్ సెంటెన్స్ ఇలా ఉండాలి. నెక్స్ట్ అందులో ఉన్నటువంటి వర్బ్ ట్రాన్సిటివ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్, అంటే వర్బ్ తర్వాత వర్బ్కి ముందు ఉంటే సబ్జెక్ట్, వర్బ్కి తర్వాత ఉంటే ఆబ్జెక్ట్. అది ఏదైనా కావచ్చు. సబ్జెక్ట్లో ఏముంటుందో మీకు తెలుసు, ఆబ్జెక్ట్లో మీకు ఏముంటుందో మీకు తెలుసు. ఆల్రెడీ యు బీన్ లిస్నింగ్ టు మీ. నెక్స్ట్, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏవి బికమ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ పీవి అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద given structure we need to add any one of the be forms. ఒకవేళ ఇచ్చిన వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే అమెజాన్, సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే was were, సింపుల్ ఫ్యూచర్ అయితే బీ, లేదా ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అయితే బీయింగ్, లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయితే బీయింగ్. మర్చిపోద్ది. నెక్స్ట్ ఇఫ్ ద గివెన్ వర్బ్, అంటే మనకి యాక్టివ్ వాయిస్ ఇచ్చిన వర్బ్ V1 కావచ్చు, V1S కావచ్చు, V2 కావచ్చు, V3 కావచ్చు, V4 కావచ్చు. The verb should be always the past participle in passive voice. Passive voice లో ఎప్పుడైనా సరే V3 మాత్రమే ఉంటుంది. మన V2, V1, V4 లో ఉండవు. ఆల్వేస్ V3. అండ్ ఆఫ్టర్ రైటింగ్ V3 we need to add preposition by. by కు బదులుగా married to, born to, and known to, indebted to, లేదా contained in, believed in, and interested in, and contented with, satisfied with, pleased with, delighted with, filled with, cherished with, amazed at, surprised at, astonished at,
అనాయిడ్, ఎట్, ఇవి ప్రిపోజిషన్స్ కొత్తగా వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయాలి. ఎట్ ఎప్పుడు వస్తుంది, విత్ ఎప్పుడు వస్తుంది, ఇన్ ఎప్పుడు వస్తుంది, టు ఎప్పుడు వస్తుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ బై. యూ నీడ్ టు నో దిస్ టేబుల్, మర్చిపోతు. నెక్స్ట్ దాని తర్వాత ఏమొస్తుంది, ఫస్ట్ మనం ఇచ్చిన వాక్యం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉందో చెక్ చేసుకున్నాం. రెండో సూత్రం, ద మెయిన్ వర్బ్ షుడ్ బి ఆల్వేస్ ట్రాన్సిటివ్, అంటే ఆ మెయిన్ వర్బ్ తర్వాత వచ్చిన పదం ఎల్లప్పుడు ఏమై ఉంటుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్ అయి ఉంటుంది. దాని తర్వాత ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. నెక్స్ట్ వన్ బీ ఫామ్ యాడ్ చేయాలి టెన్స్ ఆధారంగా. దాని తర్వాత వర్బ్ ఏ రూపంలో ఉన్నా V3 యాడ్ చేయాలి. V3 వచ్చిన వెంటనే బై, ఒకవేళ బై బదులు వేరే ప్రిపోజిషన్స్ అకార్డింగ్ టు కాంటెక్స్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్ ఏవి బికమ్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ పీవి, అంటే యాక్టివ్ వాయిస్లో ముందున్న పదం ప్యాసివ్ వాయిస్లో చివరిలో వస్తుంది. ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఈ ప్రొనౌన్స్ ఉన్నాయి అనుకోండి, ఐ ఉంటే మీ అండ్ వి ఉంటే అజ్, ఇక్కడ తప్పబడింది వి అది, వి ఉంటే అజ్ అవుతుంది. నెక్స్ట్ యూ ఉంటే యూ అవుతుంది, హీ ఉంటే హిమ్, హిమ్ ఉంటే హీ, షీ ఉంటే హర్, హర్ ఉంటే షీ, దే ఉంటే దెమ్, దెమ్ ఉంటే దే, అండ్ ఇట్ ఉంటే ఇట్టే. ఒకవేళ పేర్లు ఉన్నాయి, సచిన్ సచినే, కోహ్లీ కోహ్లీనే, రాధిక రాధికనే, లేదా ఇండియా ఇండియా, మ్యాంగో మ్యాంగో, క్లాసెస్ క్లాసెస్, అంతే, మారవు. ఓకేనా మిత్రులారా? నెక్స్ట్ ఇక్కడ వరకు మన సూత్రాలు నిన్న నేను మీకు నేర్పాను. అండ్ టుడే వీ విల్ టాక్ అబౌట్ 3 or 5 రూల్స్. మీ పేషెన్స్ నా పేషెన్స్, ఓకేనా? సో రూల్ 1, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మీకు అందరికి తెలిసిందే. వాట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? యు నో ద స్ట్రక్చర్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మిత్రులారా? మీకు అందరికీ తెలిసినటువంటి స్ట్రక్చర్ ఏంటి? వాట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ అనగానే మన మైండ్లో వచ్చేది సబ్జెక్ట్ ప్లస్ V1 or V1s ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ V1 or V1s ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్, మీకు అందరికి తెలిసిందే. సో వర్బ్కి ముందు ఉంటే సబ్జెక్టు, వర్బ్కి తర్వాత ఉంటే ఆబ్జెక్ట్, మీకు అందరికి తెలిసింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఏమైనా ఉండొచ్చు, అది మనకు అనవసరం. ఇమీడియట్గా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కంపల్సరీ ఇట్లా స్ట్రక్చర్లో ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, నౌన్ ఆర్ ప్రొనౌన్. V1 or V1s, కమ్ కమ్స్, గో గోస్, ఈట్ ఈట్స్, డ్రింక్ డ్రింక్స్, ఐ స్పీక్ స్పీక్స్, ఇలాంటివి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అగైన్ నౌన్ ఆర్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అయి ఉండొచ్చు. సో ఇది మనం ఎక్కడికి మారుస్తున్నాం, దిస్ ఇస్ యాక్చువల్లీ ఇన్ యాక్టివ్ వాయిస్. వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్కి మారుస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఎస్ దేవ్, 1 second. హలో గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనకి స్ట్రక్చర్ ఏముంటుంది అంటే, ఫస్ట్ వర్బ్ ప్రధానమైనటువంటి అంశం. వర్బ్కి ముందు ఉంటే సబ్జెక్టు, వర్బ్ తర్వాత ఉంటే ఆబ్జెక్ట్. ఫస్ట్ రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. సో ఈ వాక్యంలో మనకి ఇచ్చిన యాక్టివైజ్లో ఇచ్చినటువంటి చివరిలో ఉన్న పదం మనం ఏం చేస్తున్నాం, ముందుకు రాస్తున్నాం. అండ్ వాట్ ఇస్ ద టెన్స్, దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనం బీ ఫామ్ యాడ్ చేయాలి. ఇక్కడ బీ ఫామ్ ఏం యాడ్ చేసాం, యామ్ ఈజ్ ఆర్. నెక్స్ట్ హియర్ ద వర్బ్ ఇస్ V1 or V1s, ఏదైనా కావచ్చు. వీ నీడ్ టు రైట్ ఓన్లీ V3. V3 రాసిన వెంటనే బై. నెక్స్ట్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. అంటే ఏం లేదు, వర్బ్కి ముందు వచ్చిన పదం వర్బ్కి తర్వాత వస్తుంది, వర్బ్ తర్వాత వచ్చిన పదం వర్బ్కి ముందు వస్తుంది. సో వర్బ్కి ముందు వాడితే సబ్జెక్ట్, వర్బ్కి తర్వాత వాడితే ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్, వర్బ్. సో ఇక్కడ మీరు ఇక్కడ V1 or V1s అనేటువంటి అంశం కిందికి వస్తే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అవుతుంది. అంటే వాట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V1 or V1s ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్సే. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అన్న సింపుల్ ప్రెజెంట్ టెన్సే అనే థాట్ ఇప్పటి నుంచి మీకు అర్థం కావాలి, మీరు ఉపయోగించాలి, మీరు వాడాలి. దట్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ మీరు చూడండి, నారాయణ టీచర్స్ ఇంగ్లీష్, నారాయణ సబ్జెక్ట్, టీచర్స్ V1s, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. హియర్ ఇది కాంప్లిమెంట్, మనకు అనవసరం. సో ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్కి మారుస్తున్నాం. సో ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంగ్లీష్ యామ్ ఈజ్ ఆర్, ఏమొస్తుంది, ఇంగ్లీష్ ఈజ్, ఇంగ్లీష్ ఆర్, ఇంగ్లీష్ యామ్, ఈజ్ రాసాం. టీచర్స్ V3 టాట్,
నెక్స్ట్ V3 వచ్చిన వెంటనే బై నారాయణ, మళ్ళీ మీరు ఏమైనా మారుస్తారా? మార్చొద్దు, నారాయణ. అయితే ఇక్కడ హియర్ అని ఉంది, హియర్ యాడ్ చేసాం. అయితే కొంచెం క్లారిటీ కోసం ఈ హియర్ అనేది V3 వచ్చిన వెంటనే మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ ఈ స్టార్ట్ హియర్ బై నారాయణ, అది కరెక్టే. ఇంగ్లీష్ ఈ స్టార్ట్ బై నారాయణ హియర్, అది కరెక్టే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నారాయణ టీచర్స్ సబ్జెక్ట్ ప్లస్ V1S సింపుల్ ప్రెజెంట్ టెన్సే. సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V3 ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే అనే క్లారిటీ మనకి రావాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇలా చెప్పొచ్చు, సబ్జెక్ట్ ప్లస్ V1 or V1S అని చెప్పొచ్చు, సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V3 అని కూడా చెప్పొచ్చు. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు నో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఐ నో తెలుగు వెల్, ఐ నో తెలుగు వెల్. సో ఇక్కడ మనం దీన్ని ఏం చేస్తున్నాం? ప్యాసివ్ వాయిస్కి మారుస్తున్నాం. దిస్ ఇస్ యాక్టివ్, ప్యాసివ్ వాయిస్కి మార్చాలి. we need to transform it into passive voice. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఐ సబ్జెక్ట్, నో V1, తెలుగు ఆబ్జెక్ట్, వెల్ కాంప్లిమెంట్ మనకొద్దు, తెలుగు కిందకి తెచ్చుకోండి, తెలుగు. నెక్స్ట్ బీ ఫామ్ వస్తుంది. వాట్ ఈస్ ద బీ ఫామ్? am is are. అంటే ఇక్కడ ఏమొస్తుంది? తెలుగు ఈజ్. నో, నోకి V3 ఏంటి? నో, నోస్, న్యూ, నోన్, నోన్. నోన్ తర్వాత నెక్స్ట్ V3 వచ్చిన వెంటనే ఏమొస్తుంది? ప్రిపోజిషన్ బయ్యా టూనా? మనం ఒకటి బై ఉంటుంది, ఒక టూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయాలి. మన సూత్రాల ప్రకారం నోన్ టు, బై రాదు, ఏమొస్తుంది? టు. నెక్స్ట్ ఐ ఏమవుతుంది? మీ. నెక్స్ట్ వెల్. సో తెలుగు ఈజ్ నోన్ టు మీ వెల్ అనొచ్చు, తెలుగు ఈజ్ నోన్ వెల్ టు మీ అని కూడా అనొచ్చు, మీ ఇష్టం. అంటే ఇక్కడ సెంటెన్స్లో ఏవైతే మిగిలిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని V3 రాసిన వెంటనే కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ చాయిస్. కింద చూడండి, ఐ డోంట్ నో తెలుగు. ఇక్కడ ఐ సబ్జెక్ట్, డోంట్ నో V1, తెలుగు ఆబ్జెక్ట్. ఓకే, నెగిటివ్లో ఇచ్చాను. మనం ఇప్పుడు నెగిటివ్ ఎలా చెప్పగలం? హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యన నాట్ వచ్చింది. మనం కూడా ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యన నాట్ పెట్టాలి, అంతే. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ హియర్? ఆన్సర్ రాస్తున్నాం. ఆబ్జెక్ట్ ఏంటి? తెలుగు. నెక్స్ట్ ఏమొస్తుంది? తెలుగు ఈజా ఆరా? ఈజ్. పైన ఇచ్చిన వాక్యం నెగిటివ్, మనం కూడా నెగిటివ్ రాయాలి. సో నాట్ పెట్టాను, తెలుగు ఈజ్ నాట్. నోకి V3 ఏంటి? నోన్. నోన్ వచ్చిన వెంటనే బయ్యా టూనా? టూ. నెక్స్ట్ మీ. సో చూడండి, ఐ డోంట్ నో తెలుగు, తెలుగు ఈజ్ నాట్ నోన్ టు మీ, రెండు ఒకటే. నాకు తెలుగు రాదు, తెలుగు రాదు నాకు, రెండు ఒకటే. ఓకే. డస్ వాణి సింగ్ సాంగ్స్ ఎవ్రీ డే? డస్ వాణి సింగ్ సాంగ్స్ ఎవ్రీ డే, ఇది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ రూపంలో ఉంది. ఎలా చెప్పగలం? డస్ హెల్పింగ్ వర్బ్. అంటే ఇది ప్రశ్నార్థకమైనటువంటి గుర్తుతో స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. సో ఇది ప్రశ్న, ఎలా చెప్పగలం? క్వశ్చన్ మార్క్ ఉంది చివరికి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది. సో యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన వాక్యం ప్రశ్న అయితే ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ రూపంలోనే ఉండాలి, మర్చిపోతుంది. పైన ఇచ్చిన వాక్యం స్టేట్మెంట్లో ఉంటే స్టేట్మెంట్, క్వశ్చన్ నెగిటివ్లో ఉంటే నెగిటివ్, క్వశ్చన్లో ఉంటే క్వశ్చన్, అలాగే మార్చాలి. డస్ వాణి సింగ్ సాంగ్స్ ఎవ్రీ డే? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి? వాణి సబ్జెక్ట్, డస్ ప్లస్ సింగ్ V1S, సాంగ్స్ ఆబ్జెక్ట్, ఎవ్రీ డే ఇది కాంప్లిమెంట్. ఓకే, అది మనకొద్దు. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోలేదు. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సాంగ్స్. సాంగ్స్ సబ్జెక్ట్గా రాసుకున్నాం. ఓకేనా, వచ్చింది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ రాసిన వెంటనే మనకి ఏమొస్తాయి? బీ ఫార్మ్స్ am, is, are. సాంగ్స్ ఈజ్, ఆరా? ఆర్. ఆర్. ఇక్కడ మనం ఆర్ని సబ్జెక్ట్ తర్వాత రాయాలా, ముందు రాయాలా? ఎందుకంటే పైన ఇచ్చిన వాక్యం ప్రశ్న, మనం కింద రాసేది కూడా ప్రశ్న, కాబట్టి ఆర్ సాంగ్స్. అబ్జర్వ్ చేయండి బాగా. సో ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఇస్ ఎ క్వశ్చన్ అండ్ ద ప్యాసివ్ వాయిస్ ఆల్సో షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్, ఇది మర్చిపోవద్దు. ఆర్ సాంగ్స్. V3 ఏంటి? సింగ్. సింగ్కి V3 ఏంటి? సంగ్. ఓకే, సింగ్, సింగ్స్, సాంగ్, సంగ్. ఈ మెయిన్ వర్బులు రాకపోతే పోతుంది, అబ్బో జాగ్రత్త. సో ఆర్ సాంగ్స్ సంగ్. నెక్స్ట్ సంగ్ వచ్చిన వెంటనే బాయ్. నెక్స్ట్ ఇక్కడ ఎవరు? వాణి. వాణికి బదులు హర్ రాద్దామా? కాదు, వాణినే, వాణి. నెక్స్ట్ సెంటెన్స్లో మిగిలిపోయిన పదాలు ఏంటి? రాసేసుకోండి. ఎవ్రీడే, చివరికి క్వశ్చన్ మార్క్. సో if the given sentence in active voice is a question and the passive voice also should be a question, మర్చిపోవద్దు. Does Vani sing songs every day? Are songs sung by Vani every day? రెండు ఒకటే. రోజు వాణి పాటలు పాడుతుందా? రోజు పాటలు పాడబడతాయా వాణి చేత? రెండు ఒకటే.
Okay, so does Vani sing songs and are songs sung by Vani? సో ఇలా అంటే యాక్టివ్ వాయిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఎలా చెప్పాం? సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇది కూడా క్వశ్చన్ ఎలా చెప్పగలం? సాంగ్స్ కన్నా ముందే ఆర్ వచ్చింది, మర్చిపోవద్దు. వేర్ డు పీపుల్ స్పీక్ తెలుగు? వేర్ డు పీపుల్ స్పీక్ తెలుగు? తెలుగు ఇక్కడ ఎవరు మాట్లాడతారు అని అంటున్నాను. ప్యాసివ్కి మారుస్తున్నాం అబ్బా. సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? సబ్జెక్ట్, పీపుల్ సబ్జెక్ట్, స్పీక్ V1, తెలుగు ఆబ్జెక్ట్. ఓకేనా? సో మన కిందకి మారుస్తున్నాం. ఏం మారుస్తున్నాం చూడండి. ఇక్కడ తెలుగు ఆబ్జెక్ట్, తెలుగుని నేను ముందుకు తెచ్చుకున్నాను. తెలుగు, తెలుగు ఈజా ఆరా? ఈజ్. పైన ఇచ్చిన వాక్యం ప్రశ్న, నేను రాసేది కూడా ప్రశ్న. వేర్ ఈజ్ తెలుగు? సో ఎప్పుడైనా సరే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వేర్ డు, వేర్ ఈజ్ మనం మార్చకూడదు అనమాట. వేర్ ఈజ్ తెలుగు అండ్ V3 ఏమొస్తుంది? స్పోకెన్ బై క్వశ్చన్ మార్క్. మళ్ళీ వేర్ ఈజ్ తెలుగు స్పోకెన్, వీ షుడ్ నాట్ యూజ్ అదర్ ఆస్పెక్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. Yes friends, just have a look. Yes guys, yes, have you understood? Any doubts with regard to the first rule? Yes. So we'll go back to next rule. So we'll go back to our next rule. Chudandi. And we'll go back to second rule, that is simple past tense. First manaki simple past tense structure తెలియాలి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 or V1s ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ am ప్లస్ V3, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యూ నీడ్ టు నో. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో V2 ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ముందు వస్తే సబ్జెక్ట్, తర్వాత వస్తే ఆబ్జెక్ట్. మనం ప్యాసివ్ వాయిస్కి మారుస్తున్నాం. ఏమవుతుంది? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. అండ్ వాట్ ఇస్ ద బీ ఫార్మ్ దట్ వీ కెన్ యాడ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్? ఏం వాడతాం? బీ ఫార్మ్ వాజ్ ఆర్ వర్, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక్కడ V2, V1 సేమ్ ఉండొచ్చు. ఇక్కడ V2 ఉంది, మనం V3 మాత్రమే రాయాలి. V3 రాసిన వెంటనే బై. నెక్స్ట్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. అంటే సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్, ఈ రూపంలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు క్లారిటీ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ మీన్స్ నాట్ జస్ట్ V2. సింపుల్ పాస్ట్ టెన్స్ మీన్స్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 కూడా సింపుల్ పాస్ట్ టెన్సే. ఓకే, లంచ్ అయిపోయింది, లంచ్ వాజ్ క్లోజ్డ్, లంచ్ వాజ్ కంప్లీటెడ్, ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్సే. స్కాలర్షిప్స్ ఇచ్చారు, స్కాలర్షిప్స్ వర్ రిలీజ్డ్, అయిపోయింది, స్కాలర్షిప్స్ వర్ రిలీజ్డ్. అండ్ ది గర్ల్ వాజ్ కిడ్నాప్డ్, గర్ల్ కిడ్నాప్ చేయబడింది, అయిపోయింది వర్క్. దట్ ఈస్ ఇన్ పాసివ్ వాయిస్. అంటే ది గర్ల్ వాజ్ కిడ్నాప్డ్, ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్సే అనే క్లారిటీ మనకు రావాలి. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనం ఒకటే రూల్ గీత గీసుకొని పెట్టుకుంటాం. V2 ఉంది అక్కడ, అప్పుడే సింపుల్ పాస్ట్ టెన్స్ కాదు. V2 ఉన్న సింపుల్ పాస్ట్ టెన్సే, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ అనే క్లారిటీ మనకు రావాలి. చూడండి, వేణు కంప్లీటెడ్ BSc in 2009. వేణు completed his BSc in 2009. Venu completed BSc in 2009. Subject V2, object and the complement. Object munduku vachindi BSc. BSc was a varra? Was. Completed V3?
నెక్స్ట్ బై V3 వచ్చిన వెంటనే బై వేణు ఇన్ 2009. In 2009 you can also write like this. DSC was completed in 2009 by వేణు. ఇలా కూడా రాయొచ్చు మిత్రులారా. అబ్జర్వ్ అంటే ఈ సెంటెన్స్లో ఏవైతే కాంప్లిమెంట్స్ ఉంటాయో అవి V3 రాసిన వెంటనే మనం యాడ్ చేయొచ్చు. ఓకే, ఇలా కాంప్లిమెంట్స్ లాంటివి ఏమి ఉన్నా V3 రాసిన వెంటనే రాసి బై సంబడి, బై సబ్జెక్ట్ ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మిత్రులారా. అబ్జర్వ్ చేయండి. సో సింప్లీ, వెరీ సింపుల్ రూల్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇంతే. అంటే సింపుల్గా V2 బికమ్స్ was or were ప్లస్ V3. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ అనదర్ వే. నాట్ ఓన్లీ V2 బట్ ఆల్సో was or were ప్లస్ V3. ఈ క్లారిటీ మీకు రావాలి మిత్రులారా. నెక్స్ట్, ధోని మ్యారీడ్ సాక్షి ఇన్ 2010. ఇక్కడ నేను 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయండి. పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇక్కడ 4 రూపాలలో నేను మీకు పెట్టించాను. ఓకేనా? సో యూ కెన్ అబ్జర్వ్ ధోని సబ్జెక్ట్, మ్యారీడ్ V2, సాక్షి ఆబ్జెక్ట్, అండ్ ఇన్ 2010 కాంప్లిమెంట్. Okay, and I'm sorry today my elder one is disturbing me a lot. Okay, bear with me, and due to non-availability of so student ikkada sakshi becomes answer rastunam passive voice and sakshi. Go sit. Okay, sit down. So here the word sakshi becomes, this is object becomes, and ikkada manam vaadetvanti B forms enti was or was vaadam. Next, married V3, married. After writing married, what do we use? By or to vadutunnam, to Dhoni. Next, in 2010. That's it. So simple ga Dhoni married Sakshi in 2010. Next, Dhoni did not marry Sonali in 2010. Dhoni subject, did not marry V2, Sonali object. In 2010, this is complement. Manam passive voice కి మారుస్తున్నాం. So what is the answer is going to be Sonali అనే పదం ముందుకు వస్తుంది. So Sonali was or were was. So పైన ఇచ్చిన వాక్యం నెగటివ్, and we should also write negative, was not. Marry V3, married. మ్యారీడ్ వచ్చిన వెంటనే 2. నెక్స్ట్, ధోని ఇన్ 2010. సెంటెన్స్లో మిగిలిపోయిన పదాలు. సో సింపుల్గా చూడండి, ధోని డిడ్ నాట్ మ్యారీ సోనాలి ఇన్ 2010. సోనాలి వాజ్ నాట్ మ్యారీడ్ టు ధోని ఇన్ 2010. ఎస్, దే సిట్ డౌన్. నెక్స్ట్ పాయింట్ యూ కెన్ అబ్జర్వ్, దిస్ ఇస్ క్వశ్చన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్. రామ సబ్జెక్ట్, డిడ్ ప్లస్ కిల్ V2, రావణ అబ్జెక్ట్. సో వీ నీడ్ టు రైట్ ద ఆన్సర్. ఎలా రాస్తున్నాం? సో రావణ ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్, హియర్ దిస్ ఇస్ అ క్వశ్చన్ బికాస్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్ ఉంది. సో వీ నీడ్ టు రైట్ హెల్పింగ్ వర్బ్. రావణకి ఏమొస్తుంది? was రావణ. కిల్ V3 ఏంటి? కిల్డ్ బై రామ. Okay, that's it. Very simple. This is all about. Okay. Next, so did Rama kill Ravana? So our answer is going to be, was Rama killed by Ram? Was Ravana killed by Rama? So how simple it is, you can see. Next, when did Raju, sorry, ikkada studied undaddu, study undali, it's a mistake. When did Raju study MA in OU? So here the question begins with when. So here MA అనేది ముందుకు వచ్చింది. సో ఎంఏకి ఏమొస్తుంది? సాధారణంగా was. when was MA studied in OU by Raju. So very simple, all these are, my friends, once you observe. So when you go on observing these aspects, but you will get a lot. Sorry.
సో వెరీ సింపుల్ ఆల్ దీస్ ఆర్. మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆ సూత్రాలు మనకు తెలిసి ఉండాలి. ధోని మ్యారీడ్ సాక్షి, సాక్షి వాజ్ మ్యారీడ్ టు ధోని. సో ధోని డిడ్ నాట్ మ్యారీ, ఇట్స్ నెగటివ్. Sonali was not married. Dhoni did not marry Sonali. Sonali was not married to. Next, did Rama kill Ravana? And was Ravana killed by Rama? చూడండి ఎంత ఇప్పుడు పైన ఇచ్చిన వాక్యం ప్రశ్న, కింద కూడా ప్రశ్న. సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ కింద when did Raju study MA in OU? నెక్స్ట్ when was MA studied in OU by Raju? సో లేదా బై రాజు ఇన్ ఓయు, మీ ఇష్టం ఎలా అన్నా చెప్పొచ్చు. మనకు కావాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ టెన్సే, సబ్జెక్ట్ ప్లస్ వజర్ వర్బ్ ప్లస్ V3 సింపుల్ పాస్ట్ టెన్సే. ఈ క్లారిటీ మనకు వచ్చి ఉండాలి. ఓకేనా? సో యూ కెన్ అబ్జర్వ్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ విల్ గో బ్యాక్ టు రూల్ 3. రూల్ 3 సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి వచ్చాం మనం. సింపుల్ ఫ్యూచర్, వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్? యు నో. సో ఏంటి స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఇలా ఉంటుంది. అంటే మనకి ఏముంది ఇక్కడ? విల్ షెల్ ప్లస్ V1. ఓకే, సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, విల్ షెల్ అవుతుంది. నెక్స్ట్ కొత్తగా సింపుల్ ఫ్యూచర్లో మనం యాడ్ చేసే బీ ఫామ్ ఏంటి? బీ. నెక్స్ట్ V1 బికమ్స్ V3. అంటే విల్ ఆర్ షెల్ ప్లస్ V1 కిందకి వస్తే విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V3గా మారుతుంది. ఇది ఒక్కటే మనకు తెలియదు. will take will be taken, will close will be closed, will open will be opened. సో ఇలా మనకు మారిపోతుంటాయి. నెక్స్ట్ బై ప్లస్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ V1 బికమ్స్ సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ B ప్లస్ V3. సో సింపుల్ ఫ్యూచర్లో కూడా మనకి V3 ఉంటుంది. ఓకే, ద కాలేజ్ విల్ బి క్లోజ్డ్. క్లోజ్డ్ ఇది పాస్ట్ టెన్సా? కాదు, సింపుల్ ఫ్యూచర్. మనం అనుకుంటా V3 ఉండగానే అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది, కానీ కాదు. ఓకే, సింపుల్ ఫ్యూచర్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ will plus shall, will or shall plus V1 becomes will be or shall be plus V3. ఇది ఇంతే తేడా అండి, మనకు స్ట్రక్చర్ తెలియాలి. అంటే సింపుల్ ఫ్యూచర్ అండ్ హ్యాస్ 2 ఫార్మ్స్. will or shall plus V1 వాడొచ్చు, లేదా will or shall plus B plus V3 వాడొచ్చు. ఈ క్లారిటీ మనకు రావాలి. చూడండి, రాధిక will get a job in 2023. రాధిక will get a job in 2023. రాధిక సబ్జెక్ట్, will helping verb, get V1, a job object. in 2023 ఇది కాంప్లిమెంట్. మనకు తెచ్చుకోండి a job ఆన్సర్. a job పైన will ఉంది, రాసుకో will. కొత్తగా ఏం యాడ్ అవుతుంది? B. get కి V3 ఏంటి? got. ఓకే, నెక్స్ట్ కుదిరితే ఈ పదాన్ని అంతా మీరు కాపీ చేసుకోండి. ఇన్ 2023 తర్వాత బై రాధిక. సో రాధిక విల్ గెట్ ఎ జాబ్ ఇన్ 2023. ఏ జాబ్ విల్ బి గాట్ ఇన్ 2023 బై రాధిక, లేదా ఏ జాబ్ విల్ బి గాట్ బై రాధిక ఇన్ 2023. బోత్ ఆర్ కరెక్ట్, నో చేంజ్ ఎట్ ఆల్. కాకపోతే క్లారిటీ ఉండడానికి ఆ సెంటెన్స్లో ఏవైతే కాంప్లిమెంట్స్ ఉంటాయో వాటిని V3 వచ్చిన వెంటనే కాపీ చేస్తే the sentence will have more clarity. Next కింద we will not pass this test tomorrow. We subject, will not pass V1, this test object, tomorrow complement. మిత్రులారా, సో this test ముందుకు వచ్చింది, పైన will not, మనం కూడా will not. కొత్త పదం ఏంటి? బి. ఇక్కడ మనకు చాలా మందికి డౌట్ వస్తుంది, ఈ నాట్ బి తర్వాత రాయాలా, బికి ముందు రాయాలా, వర్బ్ తర్వాత రాయాలా అంటే ఎప్పుడైనా సరే ఈ అడ్వర్బ్స్ నాట్, నో ఇలాంటి పదాలు, ఇఫ్ దెర్ ఆర్ 2 or more హెల్పింగ్ వర్బ్స్, ఆఫ్టర్ రైటింగ్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వి నీడ్ టు రైట్. సో విల్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్, బి హెల్పింగ్ వర్బ్, ఈ రెండింటి మధ్యన మనం జోడించాం విల్ నాట్ బి. నెక్స్ట్ పాస్ V3 పాస్ట్. నెక్స్ట్ టుమారో కాపీ చేసుకోండి, టుమారో బై as. సో వి ఏమవుతుంది? as అవుతుంది. బై రాసిన వెంటనే V3. సో we will not pass this test tomorrow. This test will not be passed tomorrow by us. మీనింగ్ ఒకటి, ఎక్స్ప్రెషన్ అనేది డిఫరెంట్ అన్నమాట. రాధికకి 2023లో జాబ్ వస్తుంది, ఒక జాబ్ తెచ్చుకోబడుతుంది రాధిక చేత, రెండు ఒకటి అన్నమాట. ఓకేనా? ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ విల్ గెట్ సింపుల్ ఫ్యూచరే, విల్ బి గాట్ సింపుల్ ఫ్యూచరే, will not pass సింపుల్ ఫ్యూచరే, అండ్ will not be passed
సింపుల్ ఫ్యూచరే. ఇది ఈ క్లారిటీ మీకు రావాలి. మీరు రేపన్నాడు ఏదైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడు, ఎవడైనా ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేసి వాట్ దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్. వెదర్ దే ఆర్ యూజింగ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇఫ్ దే ఆర్ యూజింగ్ ప్రెజెంట్ టెన్స్, వెదర్ ఇట్ ఈస్ యాక్టివ్ వాయిస్ ఆర్ పాసివ్ వాయిస్. అది మీ క్లారిటీ నేర్చుకున్నారనుకోండి, దెన్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఎ బెటర్ వే. నెక్స్ట్, మేరీ విల్ రైట్ ఎ లెటర్ టుమారో. నేను 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయండి. I gave you 4 examples. Mary subject, will helping verb, write V1, a letter object. Tomorrow it's a compliment. Answer రాయండి. ఏమవుతుంది? A letter. పైన హెల్పింగ్ వర్బ్ ఏముంది? will. కొత్త పదం ఏమొస్తుంది? be. write కి V3, written. and by Mary సెంటెన్స్లో ఇంకేమైనా వేరే పదాలు ఉన్నాయా? ఉన్నాయి. tomorrow. You can write tomorrow. So a letter will be written by Mary tomorrow. Mary will write a letter tomorrow. Mary రేపు ఉత్తరం రాస్తుంది, ఒక ఉత్తరం రాయబడుతుంది మేరీ చేత. రెండు ఒకటే. మేరీ రేపు ఉత్తరం రాస్తుంది, రేపు ఒక ఉత్తరం రాయబడుతుంది మేరీ చేత. రెండు మీనింగ్స్ సేమ్, ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. We should not request him. We subject, should helping verb, request V1, him object. నెక్స్ట్ ఆన్సర్ రాస్తున్నాం. నెక్స్ట్ హిమ్ కిందకి వస్తే ఏమవుతుంది? హీ. మర్చిపోవచ్చు. ప్యాసివ్ వైజ్లో యాక్టివ్ వైజ్లో ఉన్నటువంటి హిమ్ ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్గా మార్చినప్పుడు ఏమవుతుంది? హిమ్ బికమ్స్ హీ. నెక్స్ట్ షుడ్ హెల్పింగ్ వర్బ్ ఉంది, మనం ఏం చేయలేము, షుడ్. నెక్స్ట్ నాట్, కొత్త పదం ఏం యాడ్ అవుతుంది? బి. మర్చిపోవద్దు. హీ షుడ్ నాట్ బి. రిక్వెస్ట్ V3, రిక్వెస్టెడ్ బై అస్. ఇంతే. చూడండి మిత్రులారా, హీ షుడ్ నాట్ బి రిక్వెస్టెడ్ బై అస్. We should not request him. He should not be requested. అంటే ఇక్కడ should not request సింపుల్ ఫ్యూచరే, should not be requested ఇది కూడా సింపుల్ ఫ్యూచరే. ఈ క్లారిటీ మీకు రావాలి. నెక్స్ట్, shall I help you tomorrow? చూడండి మిత్రులారా, I subject, shall helping verb, help V1, you object, tomorrow complement. ఇది క్వశ్చన్. ఎలా చెప్పగలం? సబ్జెక్ట్ కన్నా ముందే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. మనం రాసేటప్పుడు కూడా క్వశ్చన్ shall. ఓకే. నెక్స్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? యు. కొత్త పదం ఏంటి? బి. అండ్ హెల్ప్డ్, ఓకే, బై మీ టుమారో. అయితే ఇక్కడ క్లారిటీ కోసం ఏం చేస్తామంటే, ఈ పైన ఐ కాబట్టి షెల్ వచ్చింది, కింద యూ కాబట్టి మనం సాధారణంగా ఏం వాడతాం? విల్. కాబట్టి యూ కెన్ యూజ్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ షెల్, యూ కెన్ యూజ్ హియర్ విల్. విల్ యూ బి హెల్ప్డ్ బై మీ టుమారో? ఓకే. ఆర్ షెల్ యూ బి హెల్ప్డ్ బై మీ టుమారో? షెల్ కన్నా విల్ మాత్రమే ఎక్కువగా మనం ఉపయోగించాలి. అంటే ఇక్కడ వి నీడ్ టు లుక్ ఫర్ మోడల్ వర్బ్స్ రిలేషన్షిప్స్. సాధారణంగా ఐకి వికి షెల్ వాడతాం, మిగతా వాటికి విల్ వాడతాం. సో అలా ఇక్కడ ఐ కాబట్టి షెల్ వచ్చింది, కింద యూ కాబట్టి విల్ వాడాలి. సో ఈ సూత్రాలు కూడా మనం అప్పుడప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇఫ్ దర్ ఆర్ 2 ఆన్సర్స్ ఉంటాయి, షెల్ యూ బి హెల్ప్డ్ ఒకటి ఉంటుంది, విల్ యూ బి హెల్ప్డ్ అని ఉంటుంది. అప్పుడు మీ ఆన్సర్ విల్ యూ బి హెల్ప్డ్. ఒకవేళ షెల్లే ఉంది, షెల్లే టిక్ పెట్టుకోవాలి. కానీ ఉండదు, చెప్తున్నా. పైన ఐ కాబట్టి షెల్, కింద యూ కాబట్టి విల్. ఈ ఫామ్లో మీరు పక్కా దృష్టిలో పెట్టుకోగలగాలి. వేర్ విల్ చిల్డ్రన్ ప్లే క్రికెట్ ఆన్ నెక్స్ట్ సండే? సో ఆన్సర్ రాసేటప్పుడు వేర్ విల్ అలాగే కాపీ చేస్తాం. నెక్స్ట్ చిల్డ్రన్ సబ్జెక్ట్, ప్లే V1, క్రికెట్ ఆబ్జెక్ట్. క్రికెట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. వేర్ విల్ క్రికెట్, కొత్త పదం ఏంటి? బి. ప్లేకి V3, ప్లేట్. బై చిల్డ్రన్ నెక్స్ట్ సండే. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి మిత్రులారు. ఏముంది ఇక్కడ? వేర్ విల్కి వేర్ విల్ అలాగే రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ క్రికెట్ ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చాము. నెక్స్ట్ కొత్తగా ఒక పదం యాడ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక వాక్యాన్ని ప్రశ్నార్థక రూపంలోకి మార్చినప్పుడు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ ఓన్లీ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, ఓన్లీ 1 హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనం బయటకు తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, షల్ ఐ హెల్పింగ్ వర్బ్ ఒకటే తెచ్చుకున్నాం. వేర్ ఇక్కడ ఒకే హెల్పింగ్ వర్బే తెచ్చుకున్నాం మనం బయటికి. అలాగే ఇక్కడ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే తెచ్చుకున్నాం. ఇక్కడ వేర్ విల్ బి అలా మనం ఉండదు. వేర్ విల్ బి క్రికెట్, నో, యూ కెన్ యూజ్ వేర్ విల్ క్రికెట్ బి. అంటే ఓన్లీ హియర్ విల్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, బి సెకండ్ హెల్పింగ్ వర్బ్. ఓన్లీ వి నీడ్ టు బ్రింగ్ అవుట్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్. సో ఇలా మేరీ విల్ రైట్ ఎ లెటర్, మేరీ రేపు ఉత్తరం రాస్తుంది, ఎ లెటర్ విల్ బి రిటర్న్. We should not request him, he should not be requested. Shall I help you? And will you be helped?
and where will children play cricket, where will cricket be played. సో ఇలా సింపుల్గా మనం ఉపయోగించాల్సినటువంటి ఆస్పెక్ట్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. Thank you, and we'll meet tomorrow and we'll talk about some more rules. Okay guys, like our video before you leave. Okay na? Right then, and post your doubts in these aspects so that we'll be able to address. Wonderful, because you are actively participating in the discussion. It's wonderful to see you guys with lot of answers. Good. So you go on commenting and writing the answers, so that I'll be very wonderful Arvind, very wonderful Basparaj, Sandeep, and Arvind, because for your active participation. Wonderful. See you tomorrow.